మచిలీపట్నం ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి సమైక్య వేదిక తరపు నుంచి ఇక్కడ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి స్మారక స్తూపం దగ్గర ఒక నిరసన కార్యక్రమం, కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా ఒక ఒంటెత్తపోకలకి ఇలాంటి మారణకాండ మన ఆంధ్రవాసి దాంట్లో బలైపోవటం మేము చాలా బాధపడుతున్నాం. అసలు ఈ యుద్ధం దేనికోసం? భారతదేశంలో ఉన్న వాళ్ళ కోసమా, లేకపోతే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం ట్రంప్ ఫైట్ చేస్తున్నాడా? దేనికి చేస్తున్నాడు ఇది? ఎంతమంది అమాయకులు చచ్చిపోతున్నారు, ఎంతమంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు. దీనికోసం ఐక్యరాజ్య సమితిలో ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉంటారే. అసలు ఈ యుద్ధం ఎవరి ఈగో కోసం చేస్తున్నారు ఈ యుద్ధం? కాబట్టి మన ఆంధ్రవాసి ఆయన ఈ యొక్క నౌకదాడిలో అతను చనిపోవటం చాలా బాధాకరం. దీనికి ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి కానీ యావత్తు మానవాళ్ళందరూ ఈ యొక్క యుద్ధానికి, ఈ దాడికి మనం ఏకముఖంతో అందరితో దానికి ఖండిస్తున్నాం. దీనికి ఎవరైనా సరే హర్షించరు. ఈ కార్యక్రమానికి చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో. కానీ అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితికి వచ్చేసింది. అది ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాదు. పిచ్చి పెట్టేసినట్టుంది ట్రంప్కి. నాకు అర్థం కావట్లేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న కారణం ఈ యొక్క ట్రంప్ అని చెప్పేసి సభాముఖంగా ముస్లిం ఐక్యవేదిక సమైక్య వేదిక ఆధ్వర్యంలో భారతీయులపై అమెరికా చేసిన క్షిపణి దాడిని ఖండిస్తూ ఆ దాడిలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ నివాసి పట్నాల సురేష్ గారిని ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఎటువంటి హెచ్చరికలు లేకుండా భారత నౌకలపై దాడి చేసి తనను తానే సమర్థించుకుంటున్నట్టు అమెరికా యొక్క నిరంకుశ ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వచ్చే వారం G7లో దౌత్య వేదిక చర్చలు ఉన్న సమయంలో ఈ విధంగా ఇది మొదటిసారి కాదు, వారంలో ఇది మూడోసారి. ఇప్పుడు ఒక హర్ముద్ జలసింధులో జరిగిందే కాకుండా మస్కట్ ప్రాంతంలో కూడా ఒక దీని మీద దాడి జరిగింది. 3 సార్లు మన భారత నౌకల మీద దాడి చేసి మరి ఆ భారతదేశానికి తీసుకొస్తున్న చమురుల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా, మనకి ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా చేస్తున్నటువంటి నిరంకుశ ధోరణిని ఖండిస్తున్నాం. ఒక అమెరికాలో 40-52 లక్షల మంది సుమారు భారతీయులు ఉన్నారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతాల్లో భారతీయులు 1 కోటి మంది దాకా అక్కడ పొట్టకుట్టి కోసం వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా భద్రత లేకుండా గల్ఫ్ దాడులు చేస్తూ గల్ఫ్లో కూడా మన భారతీయులకు ఎటువంటి రక్షణ లేకుండా మరి మనతో స్నేహపూర్వకంగానే నటిస్తూ మన నౌకల మీద దాడి చేస్తున్నటువంటి ఈ యొక్క అమెరికా యొక్క ధోరణిని నిరసిస్తూ ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మన విశాఖపట్నం చెందిన నివాసి నౌకలో పనిచేసిన నావికుడైనటువంటి పట్నాల సురేష్ గారికి, వారి కుటుంబానికి ముస్లిం సమైక్య వేదిక తరపున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. భారత నౌకపై చేసిన అమెరికా దాడిని ఖండించాలి. అమెరికా చేసిన దాడిని ఖండించాలి. అమెరికా చేసిన దాడిని ఖండించాలి. ట్రంప్ నియంత్రిత ధోరణి నశించాలి. ఖండించాలి. భారత్ పై చేసిన దాడిని ఖండించాలి. భారత్ పై చేసిన దాడిని ఖండించాలి. భారతీయులపై చేసిన దాడిని ఖండించాలి.
నశించాలి నశించాలి ట్రంప్ ధోరణి, ట్రంప్ యొక్క ధోరణి నశించాలి 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 ట్రంప్ యొక్క ధోరణి నశించాలి ట్రంప్ నిరంకుశ ధోరణి వేదిక సారథ్యంలో వాళ్ళ యొక్క సదారతలో ఈరోజు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి రాజుబడి సెంటర్ మౌలానా ఆజాద్ స్తూపం దగ్గర ముస్లిమ్స్ నాయకులందరూ కూడా ఇచ్చేసి నిరసన కార్యక్రమం, కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం తెలియజేస్తాం అనేటువంటిది వాళ్ళు చాలా బాధాకర విషయం. ఎందువల్లంటే అమెరికా జరిగినటువంటి నౌక దాడుల్లో సురేష్ గారు మరి ఆయన చనిపోవటం చాలా బాధాకర విషయం. ఎందువల్లంటే అమెరికా ఆలోచనటువంటి సంఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా ఎక్కువ చిత్తకరిస్తల పాత్రిక సోదరులు చాలా కూడాను అటువంటి జరగనటువంటి సంఘటనలన్నీ కూడా అమెరికాలో జరిగిపోయి ఇప్పుడు కూడాను ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు కూడా ఇవాళ భారతదేశం ఆలోచన పరమైనటువంటి పనులు చేయటం లేదనేటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. చాలా బాధాకర విషయం. ఏదేమైనప్పటికీ కూడా మరి ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో మస్తీ స్థిమితమైనటువంటి మాటల్ని మాట్లాడి వాళ్ళ భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి అవన్నీ కూడా రూపుమాపాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించాలి. ఖండిస్తమే కాకుండా మరి ఎక్కువగా మరి చాలామంది మేధావులు కూడా దీంట్లో ముందుకు వచ్చి వారి యొక్క విన్నపాలన్నీ కూడా మరి విన్నపించి మరి ఇటువంటి సంఘటనలన్నీ కూడా మరి ఎప్పుడైతే ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మౌలాలి గారు చెప్పినట్టుగా కొన్ని వేలాది మంది అక్కడ కనీసం తినడానికి తిండి లేకుండా ఇవాళ అలమటిస్తుంటే పరిస్థితులు కూడా మనం భారతదేశంలో చూస్తున్నాం. అవన్నీ కూడా రూపుమాపాలని చెప్పి మరి ఇటువంటి సంఘటన ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సంఘీభావం తెలియజేయాలని చెప్తూ మీ అందరికీ నమస్కారం. రాజుపేట మౌలానా ఆజాద్ గారి చౌకత్త ముస్లిం సమైక్య వేదిక అయినటువంటి ఈ యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. మళ్ళా అమెరికా యొక్క దౌర్జన్య కాండను మళ్ళా మెట్ల సురేష్ గారు ఆత్మార్పణం చేయటం జరిగింది. మళ్ళీ ఈ దాడుల్ని ఖండిస్తూ నిరసనగా ఒక మన భారతీయుడు, అది కూడా ఒక ఆంధ్ర నివాసి, విశాఖపట్నానికి చెందినటువంటి మెట్ల సురేష్ గారికి ఈ రోజున ఇక్కడ అందరూ కూడా సంతాపం తెలియజేస్తూ మళ్ళీ అమెరికా యొక్క గిల్లి జోలపాడేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ ధోరణిని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇవాళ ఇరాన్ ప్రభుత్వం మనకి అనుమతి ఇచ్చింది. మన భారత నౌకాయానం నుంచి మనం చమురు తీసుకొచ్చేటువంటి అనుమతులు ఇచ్చినప్పటికీ మళ్ళా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఇవాళ మన ఇండియా నౌకల మీద ఇవాళ వేయడం, మళ్ళీ అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తుల్ని మనం కోల్పోవటం జరిగింది. దానికి నిరసనగా సమైక్య వేదిక వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తాం జరిగింది. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సురేష్ ఈ నౌక దాడిలో అమెరికా వాళ్ళు చేసిన కిరాతకంలో ఆయన చనిపోవడం జరిగింది. ఘనమైన నివాళులను అర్పిస్తూ ఇవాళ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యావత్ భూప్రపంచంలో ఎవరు సంతోషంగా లేరు. ఎప్పుడు ఏమి నిర్ణయాలు తీసుకుంటాడో అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మొత్తం వరల్డ్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇవాళ ట్రంప్ పిచ్చోడని చెప్పొచ్చు, కానీ ఇవాళ పెద్దలు కూడా చెప్పారు, ఐక్యరాజ్య సమితిలో ఎవరైనా గొంతుని వినిపించి అమెరికా వాడు చేస్తున్న ఈ తప్పుడు పనుల వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మొన్న చూసాం ఇరాన్లో చేసిన దానివల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి వరల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఇవాళ అన్నం పుణ్యం తెలియన మన ఆంధ్ర వ్యక్తి మీద ఇలా నౌక దాడులు చేసి ఇవాళ ఆయన ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఎంత బాధాకరమైన విషయం. ఇవాళ ఎవరైతే భారతీయులు ఉన్నారో ఒక్క కంఠంతో అందరు కాడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాజా గారు చెప్పినట్టుగా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా గొంతిప్పి అమెరికా మీద మంచి నిర్ణయాన్ని, గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలని తెలియజేస్తూ జై హింద్.